ఏంటి అమ్మాయి ఇన్ని డొక్కులు పట్టుకొని వెళ్తుంది? చిన్న చిన్న డొక్కులలో ఏం పండేస్తుందబ్బా అని అనుకుంటున్నారా? ఏం లేదండి. చిన్న చిన్న డొక్కులలో ముల్లంగి విత్తనాలు వేసి ముల్లంగినైతే పండించేద్దామని అయితే నేనైతే బాగా ఫిక్స్ అయిపోయాననమాట. ఈ చిన్న చిన్న డొక్కుల్ని మేడపైకి పట్టుకెళ్తుంటే మా పక్కింటి ఆవిడ ఎందుకే అని చిన్న చిన్న డొక్కులు అని అడిగింది. ఏం లేదు ముల్లంగిని పండించేస్తాను అని చెప్పాననమాట. ఎండాకాలంలో ముల్లంగి ఎందుకు? ముల్లంగి పండించినా టేస్ట్ అనేది ఉండదు అని అన్నది. ఎందుకు టేస్ట్ ఉండదు? మనం సేంద్రియంగా పండిస్తున్నాం కదా, నేను పండించి నీకు ఇస్తాను, నువ్వు కూర వండుకో అనేసి బెట్ వేసాను ఆవిడతోటి. దానికోసం మట్టిని అయితే కలుపుతున్నానండి. మట్టి, పసుపుల ఎరువు, బూడిదనైతే బాగా కలుపుకున్న తర్వాత ఈ డొక్కులను అయితే ఆ మిశ్రమాన్ని నేనైతే నింపుకున్నాను అనమాట. ఈ చిన్న చిన్న డొక్కులను నేను మీషోలో అయితే ఆర్డర్ చేశానమాట. చూడండి అంత చిన్న చిన్న డొక్కుల్లో చూడడానికి చాలా అందంగా ఉంది కదా. ఒక్కో డొక్కుల్లో అయితే ఒక్కొక్క ముల్లంగి వేసేస్తాను. ఎంత పండించినా ఏం లాభం అన్నట్టు నేను ఎన్ని విత్తనాలు వేసినా, నేను ఎన్ని మొక్కలు పండించినా నాకు ఉడతల బెడద అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. అందరికీ పందికొక్కులు, ఎలుకలు బెడదుంటే నాకు ఉడతల బెడద. ఆ ఉడతలను అయితే నేను ఏం చేయలేకపోతున్నానండి. ఉడతల్ని తరిమి కొట్టడానికి మీ దగ్గర ఏదైనా సలహా ఉంటే చెప్పండి. నేను 10 మొక్కలు వేసాను అనుకోండి, అవి 8 తినేస్తున్నాయి, నాకు 2 ఉంచుతున్నాయి. ఆ రెండింటి కోసమే ఇంత కష్టపడుతున్నానమాట. దీనికోసం ఏం చేశాను అనేసి అంటే ముల్లంగి విత్తనాలను బాగా నానబెట్టుకున్నాను. 3-4 గంటల సేపు అనేది నానబెట్టుకున్నాను అనమాట. ఏ విత్తనాలైనా సరే నానబెట్టుకుని వేసుకున్నామంటే తొందరగా మనవి మొలకెత్తాయి అనమాట. నేనైతే ఈ ముల్లంగి విత్తనాలను 4 గంటల సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ముల్లంగి విత్తనాలను అయితే నాటుకున్నాను. నాటుకున్న తర్వాత వాటర్ని అయితే చిలకరిస్తున్నాం అనమాట. ఇలా ఆల్రెడీ వాటర్తో మనం తడుపుకున్నాం కాబట్టి ఇలాగా లైట్గా చిలకరించుకుంటే సరిపోతుంది. మనకు ఎదురుగా కనిపిస్తున్న గ్రో బ్యాగుల్లో నేనైతే బెండకాయ విత్తనాలు అనేవి వేసానండి. ఆ పక్కనే ఈ డొక్కులను అయితే మనం పెట్టుకుందాం. వరుసగా పెట్టుకున్నాం అనుకోండి, లైన్గా ముల్లంగి వచ్చినప్పుడు చూడడానికి చాలా చక్కగా, చాలా అందంగా మనకు కనిపిస్తుంది అనమాట. అలాగా లైన్గా పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత మనకి ముల్లంగి అనేది మొలకలు వచ్చిన తర్వాత నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.